యాహ్! మనమైతే ఇప్పుడు క్రూజ్‌లోకి ఎంటర్ అయితున్నామండి. సో, క్రూజ్‌లో ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్‌లో లిఫ్ట్ ఫెసిలిటీస్ అరేంజ్ చేసినారు. సో, లిఫ్ట్‌లు యూజ్ చేసుకొని మనము సిక్స్త్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతాయి. 6, 7, 8, 9, 10, 11 ఫ్లోర్స్ వరకు ఉంటుంది క్రూజ్. సో, 11 ఫ్లోర్స్ వరకు మనం లిఫ్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6, 7, 8 అంత క్యాబిన్ నెంబర్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడేంటి ఎవరైతే బుక్ చేసుకున్నారో క్యాబిన్స్, ఎవరైతే ప్రైవేట్ రూమ్స్ బుక్ చేసుకొని జర్నీ ఎంజాయ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళంతా ఈ 6, 7, 8 ఫ్లోర్స్‌లో ఉంటారు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఎట్లా అంటే క్యాబిన్ ఏమంటే ఇట్లా మనకు ఫ్యామిలీతో ఎవరైనా వచ్చినారనుకో, సో, వాళ్ళు ఒక 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ వచ్చినారనుకో, వాళ్ళు హ్యాపీగా క్యాబిన్ బుక్ చేసుకొని వాళ్ళు ఒక ప్రైవేట్ రూమ్‌లో వాళ్ళకి సైట్ సీయింగ్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడైతే ఇక్కడ సెవెంత్ ఫ్లోర్‌లోకి వచ్చినాము. సో, సెవెంత్ ఫ్లోర్‌లో కూడా అంత ఎక్స్‌ప్లోర్ చేయనీక ఏమి లేదు. ఇక్కడ కూడా మొత్తం క్యాబిన్సే ఉంటాయి. సో, మనం ఇంకేం డిలే చేయకుండా స్ట్రెయిట్‌గా నైన్త్ ఫ్లోర్‌కి వచ్చేద్దాం. సో, ఎందుకంటే నైన్త్ ఫ్లోర్ అనేది మనకి ఇక్కడ ఆల్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ ఈ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో, మనమైతే ఇప్పుడు నైన్త్ ఫ్లోర్‌లో ఉన్నాము. సో, చూసేద్దామా నైన్త్ ఫ్లోర్‌లో అలా ముందరికెళ్ళి చూద్దాం ఏమున్నాయో. అలా ముందరికెళ్ళి చూస్తే ఇక్కడ మనకు స్టార్టింగే రెస్టారెంట్స్. యాహ్! ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉన్నారనుకో వాళ్ళు హ్యాపీగా తనకు కావాల్సిన ఇష్టమైన ఫుడ్‌ని ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ అలా సీట్‌లో కూర్చొని అలా జర్నీ అలా ముందరికెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న ఫుడ్ ఐటెమ్ చూస్తే ఇది దొరకదు అన్న డౌటే లేదండి నాకు తెలిసినంత వరకైతే. వెజ్ అండ్ నాన్ వెజ్. సో, ఎనీ ఐటెమ్ చూజ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకొని తినేస్తే ఇంగా ఆ హ్యాపీనెస్సే వేరు. రకరకాల ఐటెమ్స్. ఇంగా అలా ముందరికి వెళ్తే మనకి ఇక్కడ కాన్ఫరెన్స్ రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరైతే అఫీషియల్‌గా ఏదైనా మీటింగ్స్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో, ఆ కాన్ఫరెన్స్ రూమ్స్‌లో వాళ్ళంతా మీటింగ్ అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇంకా మన క్రూజ్‌లో మీటింగ్స్ అంటే ఆ రేంజే వేరు. ఇంకా ఇప్పుడు అలా కొద్దిగా ముందరికెళ్దాం. కొద్దిగా ముందరికెళ్తే నైన్త్ ఫ్లోర్‌లో ఏమున్నాయి మనకు చూస్తే గేమ్ రూమ్స్. చిన్నపిల్లలకి కావాల్సిన ఓన్లీ సెలెక్టెడ్ గేమ్స్ ఏవైతే అలా కొన్ని అరేంజ్ చేసినారు. సో, వాళ్ళు ఎంజాయ్ చేసుకోనీక. సో, ఇక్కడ పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు పిల్లలు చూడండి గేమ్‌లో తగ్గట్టుగా ఇక్కడ మూవ్‌మెంట్స్ వస్తున్నాయి. సీట్ మూవ్‌మెంట్స్ జరుగుతున్నాయి. సో, వాళ్ళు ఇంకొక రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఇదండి ఈ నైన్త్ ఫ్లోర్ విశేషాలు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఫ్లోర్ గురించి మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. బాయ్.